మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లమల లోతట్టు ప్రాంతం బౌరాపూర్లో వెలసిన లింగమయ్య గౌరమ్మల కళ్యాణ వేడుకను ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆయన సతీమణి డాక్టర్ అనురాధ, ఏఐసిసి కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, ఆయన సతీమణి పాల్గొని కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గౌరమ్మ తరపున పెళ్లి పెద్దలుగా వంశీకృష్ణ దంపతులు, శివయ్య తరపున వంశీచందర్ రెడ్డి దంపతులు పాల్గొని కళ్యాణ వేడుకను ఆద్యాంతం రమణీయంగా నిర్వహించారు. వేడుకలకు నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన చెంచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, చెంచుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఇది శ్రీశైలం టెంపుల్ కన్నా ముందు బౌరాపూర్ టెంపులే ప్రతిష్టాపన కాబడ్డది. దీని ప్రాముఖ్యత మనకన్నా ఎక్కువ కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళకు బాగా తెలుసు. మీకు గుర్తుందో లేదు కానీ కర్ణాటక నుంచి ప్రతి ఉగాది పండుగ రోజు ఇక్కడ నిద్ర చేస్తారు. కరెక్టేనా? చాలా మంది పాదయాత్ర ద్వారా వచ్చి ఎక్కువ ఇటు శ్రీశైలం పోయే వాళ్ళు కానీ లేకుంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తారు. నేనైతే ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు బండ్లు రావడమే కష్టంగా ఉంది, ఈ గుడి ఎలా కట్టిందని నాకు డౌట్ వచ్చింది. ఇంత పెద్ద అంటే రాతి కట్టడాలు ఎప్పుడో నాకు తెలిసి ఒక 1000-1500 సంవత్సరాల క్రితం ఎట్లుంటారు. మరి ఆ కాలంలోనే ఇంత మంచి ఆలయం, అది కూడా చెరువు దగ్గర. మరి ఇక్కడ మన పాతకాలంలో ఏమన్నా ఊరు ఉందో లేదో నాకు తెలియదు కానీ మరి అప్పుడు వెలిచినటువంటి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ మాత గారు, మరి భ్రమరాంబ దేవి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి అమ్మవారు అదేవిధంగా మల్లికార్జున స్వామి మరి మన భారీ మెజార్టీతో గెలిపించినందుకు నేను స్వామి వారికి, అమ్మవారికి రుణపడి ఉన్నాను కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా మరి చర్చు మహాసభ ఉండేది. అది ఇక్కడ ఐటీడీ పరిధిలో సుండుపెండలు జరిగేది. మొన్న రివ్యూ మీటింగ్ కొంతమంది చెప్పడం జరిగింది. ఈ చర్చు మహాసభలను బౌరాపూర్ చెరువులోనే నెక్స్ట్ ఇయర్ నుంచి చర్చు మహాసభను ఇక్కడ నిర్వహించి మీకున్నటువంటి ఏవేవైతే ఈ సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా అక్కడ తెలుసుకొని సాధ్యమైనంత వరకు వాటిని తీర్చిదిద్దే విధంగా ఆ సమస్యల పరిష్కారం కోసం